శరీరంతో చేసే పాపం కంటే మనస్సుతో చేసే వ్యభిచారం చాలా ఘోరమైనటువంటిది. ఇది ఇంకా ఘోరమైనటువంటిది. మనస్సు వ్యభిచరించకూడదు. ఏమిటి మనస్సు వ్యభిచరించడం అంటే? చూడండి, మీరు గమనించండి. ఒక మనుషుడిని, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఊహించుకొని వారి అంతరంగముల నుంచి పాపం చేయడం, ఇది చాలా డేంజర్ పాపం. ఒక బిడ్డ ఎదురైనప్పుడు ఈమెవరో బాగుంది అనుకోవడంలో తప్పు లేదు, అర్థమవుతుందా? కానీ ఊహల లోకములోనికి వెళ్ళి ఊహించుకొని వ్యభిచరిస్తున్నారే, అది డేంజర్. ఇది మనస్సుకు పట్టిన కల్మసం, అర్థమవుతుందా? అందుకని దీన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఏమంటాడంటే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యము నుండి ఏమంటుందంటే బైబిలు, మీరు శరీరమును అనుసరించి నడుచుకోవద్దు, ఆత్మను అనుసరించి నడుచుకోండి. స్తోత్రం చెప్పాలి.